సోడా బుడ్డి కళ్ళతో కళ్ళద్దాలు పోతే రేబాన్ గ్లాసు పెట్టినట్టు, సోడా బుడ్డి కళ్ళద్దాలు పోతే రేబాన్ గ్లాసు పెట్టినట్టు, పాత అంగి లాగేస్తే పొందూరు కద్దరు తొడిగినట్లు, మట్టి పలక పగిలిపోతే డిజిటల్ క్లాస్ రూమ్ వచ్చినట్లు, దేకుడేంతో చూస్తామంటే రన్నింగ్లో గోల్డ్ మెడల్ కొట్టినట్టు, దారులన్నీ మూచేస్తే వేసిన అడుగే హైవే అయినట్టు, 10 ఏళ్ల పందెం వేస్తే వినాల 10 ఏళ్ల పందెం వేస్తే 2 ఏళ్లలోనే గెలిచి చూపించినట్టు, 10 ఏళ్ల పందెం వేస్తే 2 ఏళ్లలోనే గెలిచి చూపించినట్లు, అడ్రస్ గల్లంతు చేస్తామంటే దునియాకే డెస్టినీ అయినట్లు, అడ్రస్ గల్లంతు చేస్తామంటే దునియాకే డెస్టినీ అయినట్లు, టెంపరీ శాంపిల్కే కళ్ళు చెదిరితే అమరావతి అసెంబ్లీ అద్భుతమైనట్టు, టెంపరీ శాంపిల్కే కళ్ళు చెదిరితే అమరావతి అసెంబ్లీ అద్భుతమన్నట్టు. ఇది ఒక చరిత్ర, ఒక స్వప్న సాత్కారం, ఆత్మవిశ్వాసమే పునాదిగా వెలిసిన అభివృద్ధి గోపురం, సంభ్రమాశ్చర్యాలతో ప్రపంచమంతా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్న శుభవేళ ఆవిష్కృతమైన ఒక అద్భుతం. ఈ శుభవేళ సమావేశమైన సభకు వందనం. చెట్లు మాత్రమే మొలిచే మట్టి మీద చట్టాలు చేసే అపురూపమైన రాజధాని శాసనసభల నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతు సోదరులందరికీ పాదాభివందనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మట్టి నీరు పార్లమెంట్ సాక్షిగా తీసుకొచ్చిన ప్రాంతం నుంచి, దేశ విదేశాల్లోని పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన మట్టితో, పుణ్య నదీమ తల్లుల జలాలతో తడిచిన ఈ ప్రాంతంలో అమరావతి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ కళల సాకారానికి సాక్షిభూతమై నిలిచిన ఈ చారిత్రక ఘట్టంలో పాలు పంచుకున్న అందరికీ వందనం. ఇది ఆరంభం మాత్రమే. త్వరలో ప్రపంచం ఆశ్చర్యపోయే రాజధాని శాసనసభ నిర్మాణం ద్వారా ఆంధ్ర ప్రజల గౌరవాన్ని ఇనుమడించే రోజులు ముందున్నాయి, మంచి రోజులు ముందున్నాయని చెప్పటమే గవర్నర్ గారి ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం. సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడని నినదించిన తెలుగువారి కీర్తి నలుదశలా చాటిన ఆంధ్రప్రదేశ్కి వన్నె తెచ్చిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు వేసిన అభివృద్ధి బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దేశంలో అత్యంత అనుభవశాలి అయిన చంద్రన్న నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగిపోతుంది. అమరావతి విషయం కూడా అదే అధ్యక్ష. అక్కడ ప్రతిపక్షం ఏముంది? అమరావతి ప్రకటించినప్పుడు ఏం చెప్పింది అధ్యక్ష? ఇది స్టార్ట్ అవుద్దా? మోడీ గారు నీరు మట్టి తెచ్చాడు, ఇది స్టార్ట్ అవుద్దా అని వారు ప్రశ్నించారు అధ్యక్ష. స్టార్ట్ అయింది. అభివృద్ధి అవుతుందా, ముందుకెళ్తుందా అని ప్రశ్నించారు అధ్యక్ష. అనేక అడ్డంకులు సృష్టించారు అధ్యక్ష, కానీ ముందుకెళ్ళింది అధ్యక్ష. ఇప్పుడు ముందుకెళ్ళి సాక్షాత్ ఇక్కడ ఒక సభనే పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ సభను బట్టి ఇప్పుడు ఏమనాలి అధ్యక్ష? ఆఖరిగా వాళ్ళు ఇది ఆగదు ఏమనాలి? ఇది ఆగదు. మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇది ఆగే రథం కాదు. ప్రగతి రథ చక్రం చంద్రబాబు గారి నాయకత్వంలో 2018 నాటికి పోలవరంతో పాటు ప్రపంచ అద్భుత రాజధాని అమరావతిని నిర్మించి చూపించే తరుణం కూడా ఆసన్నమైందని తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. లాస్ట్కి ఇందాకే చెప్పాను అధ్యక్ష, 2 విషయాలు సైన్స్ పరమైన అంశాలు చెప్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ ప్రపంచంలోనే అత్యద్భుతమైన వ్యక్తి, 100కు పైగా ఆవిష్కరణలు ఆవిష్కరించిన వ్యక్తి ఒకటి చెప్పాడు అధ్యక్ష. ఇఫ్ యూ డోంట్ లైక్ సంథింగ్ చేంజ్ ఇట్. మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, ఇఫ్ యూ డోంట్ లైక్ సంథింగ్ చేంజ్ ఇట్. ఇఫ్ యూ కాంట్ చేంజ్ ఇట్, చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఏమన్నారు సార్? చేంజ్ యువర్ యాటిట్యూడ్. ప్రతిపక్ష నాయకులు దే హ్యావ్ టు చేంజ్ దేర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అమరావతి అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ దిస్ స్టేట్ అధ్యక్ష. కాబట్టి ఇది గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన విషయాలు అధ్యక్ష.
ఇక ఆఖరిగా నిధులు లేకపోయినా నిర్మాణాలు చేయొచ్చని, చేతిలో పైసా లేకపోయినా ఆలోచనలతో ప్రపంచాన్ని మన వైపుకు తిప్పుకోవచ్చని, చాలని బడ్జెట్టే ఉన్న భవిష్యత్తు విషయంలో మాత్రం డోకా లేకుండా నిలబడేందుకు గుండె ధైర్యం ఉంటే చాలని, బలాన్ని నమ్ముకుంటే విశ్వాసాన్నే పెట్టుబడి పెడితే విలువ వేల కోట్లు అవుతుందని నిరూపించి చూపించింది ఏపీ రాష్ట్రం అధ్యక్ష. ఆ నిరూపణకు నిలువెత్తు రూపమే ఇవాళ కోటి ఆశలతో ఏపీలో అడుగుపెడుతున్న మన అసెంబ్లీ అధ్యక్ష. అందుకే అమరావతి అంటే ఆంధ్రుల ఆశాదీపం, రాబోయే ప్రపంచానికి కాబోయే లైట్ హౌస్, డెవలప్మెంట్ లో దారి చూపిస్తుంది మరి ఈ అమరావతి. ధన్యవాదాలు అధ్యక్ష. అంటే 58 కోట్లు ఎస్సీ ఎస్టీలకు చెప్పండి. 18 కోట్లు ఎస్టీలకు ఇచ్చి చాలా గొప్పగా ఏదో చేస్తున్నాం వాళ్ళకు అని చెప్పి ముష్టి చేసినట్టు చెప్పారు అధ్యక్ష.